మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యువగళం స్ఫూర్తి యాత్ర నిర్వహించారు. కావలి ఎన్టీఆర్ విగ్రహం నుంచి కొత్తపల్లి గ్రామం వరకు ఈ యాత్ర జరిగింది. లోకేష్ తన యువగళం పాదయాత్రలో 2000 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన 2000 కిలోమీటర్ల మైల్ స్టోన్ వద్ద సంబరాలు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. కావలి నియోజకవర్గంలో ప్రస్తుతం యువగళం 3 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు స్టార్ట్ చేసి. ప్రస్తుతానికి కావలి శాసనసభ్యులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్ఫూర్తి యాత్ర యువగళం స్ఫూర్తి యాత్ర ఉదయం స్టార్ట్ అయింది. ఏదైతే కావలి పట్టణంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ బొమ్మ వద్ద నుంచి కూడా ఆయన ఏదైతే 2000 కిలోమీటర్ల స్తూపం ఎక్కడైతే కొత్తపల్లిలో ఏర్పరచుకున్నారో అక్కడ ప్రస్తుతం 2000 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ స్తూపం వద్దకు దాదాపు కూడా పాదయాత్ర చేస్తా ఉన్నారు. కావలి ఎమ్మెల్యేతో పాటు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నారు. ప్రస్తుతం అడుగడుగును కూడా మహిళలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు పాదయాత్ర స్ఫూర్తి పాదయాత్రతో కావలి శాసనసభ్యులతో పాటు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సైతం కూడా ఈ పాదయాత్రలో ముందుకు వస్తూ ఉన్నారు. మనతో పాటు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు. ఒకసారి కావ్య కృష్ణారెడ్డి మాట్లాడదాం. సార్, ఏంది ఈరోజు ఈ యొక్క స్ఫూర్తి యాత్ర ప్రధాన లక్ష్యం ఏంటి? బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి తరిమి కొట్టడానికి గాంధీ మహాత్ముడు ఏ స్ఫూర్తితో అయితే అహింసావాదంలో స్వాతంత్ర పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చాడు, అదేవిధంగా మా యువ నాయకుడు అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగళం పేరిట తన తపన, తన ఆలోచన, తన ధీరోదాత్తం, తన ధైర్యం రాక్షస పాలన తరిమి కొట్టడం కొరకు 2023 జనవరి 27 తేదీన కుప్పం నేలపైన మొదటి అడుగుతో ప్రారంభించిన తన ప్రస్థానం, తన యువగళం దాదాపు 97 నియోజకవర్గాలు 358 కిలోమీటర్లు జరిగి 18 సంవత్సరాల వయసు నుంచి వృద్ధ ముసలి వరకు చైతన్యపరిచి రాష్ట్రంలో రాక్షస పాలనని తరిమి కొట్టి రామరాజ్య స్థాపకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తి ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ వాళ్ళను తరిమి కొడితే గాంధీని మహాత్ముని ఎలా అన్నామో అదేవిధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన తరిమి కొడితే నారా లోకేష్ బాబుని కూడా మహాత్ముడిగా పిలవాలి. ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ధీరోదాత్తం ఈరోజు ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సార్, అయితే ప్రస్తుతం 2000 కిలోమీటర్ల స్తూపం వద్దకి ఈ పాదయాత్ర స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి, ఎలా ఆలోచన వచ్చిందంటారు? ఆయన స్ఫూర్తే మా ఊపిరి. కావలికి ఒక చరిత్ర, 2000 కిలోమీటర్ల మైల్ స్టోన్ మా కావల్లో వేశారు. అదే నిరంతరం మమ్మల్ని స్ఫూర్తినిస్తుంది. ఆ స్ఫూర్తిలోనే ఈ రోజున 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ ఈ రోజున మళ్ళా దాన్ని సందర్శించాలి. ఆ స్ఫూర్తితో, ఆ వేడితోనే రాబోయే రాజకీయాల్లో కూడా ఎప్పుడు కూడా ఆయనకు అండగా ఉండాలి. మనతో పాటు ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర గారు ఉన్నారు. సార్, మీ హయాంలోనే జిల్లాలోకి ఎంటర్ అయినటువంటి లోకేష్ ఇక్కడ 2000 స్తూపాన్ని ఏర్పాటు చేస్తారు. ఈరోజు ఈ పాదయాత్రలో మీరు పాల్గొన్నారు. ఎలా ఉంది? 3 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఆనాటి పరిస్థితులు, రాష్ట్రంలో ఎటు చూసినా ఒక నైరాశ్యంలో యువకులు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి వేళ, రైతాంగం పంటలు పండించుకునేటువంటి దానికి సరైనటువంటి సాగునీరు లేక, పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేక, రాయలసీమ ప్రాంతంలో కానీ, డెల్టాలో కానీ, గోదావరిలో కానీ, ఉత్తరాంధ్ర కానీ రైతాంగం ఎవరు ఆదుకుంటారా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వేళ ఒక వెలుగు రేఖగా నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించారు. అడుగడుగున అడ్డంకులు పాదయాత్రను అడ్డుకోవాలని ఇబ్బందులు పెడుతున్నటువంటి వేళ లోకేష్ గారు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని యువగళం పాదయాత్ర ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా 3132 కిలోమీటర్లు 226 రోజులు ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు, దేశ రాజకీయాల్లోనే ఒక మలుపు తిప్పినటువంటి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విద్య, ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు ఉపాధి, ఉద్యోగ కల్పన కోసం, పెట్టుబడుల కోసం, పరిశ్రమల స్థాపన కోసం నారా లోకేష్ చేస్తున్నారు. కాబట్టి కృషికి ఈరోజు ఈ యువగళం ద్వారా సంఘీభావాన్ని
తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. దాంట్లో భాగంగా స్ఫూర్తి యాత్ర ఎంతో విజయవంతంగా కొనసాగుతుంది. మరికొన్ని కిలోమీటర్లలోనే 2000 కిలోమీటర్ల యొక్క స్తూపాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ స్తూపం వరకు కూడా జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో పాటు స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది. మొత్తానికైతే మండుటి ఎండల్లో కూడా దాదాపు వేల సంఖ్యలో ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తూ ఎప్పటికెప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముఖ్యంగా టీడీపీ నేతలు అదేవిధంగా కూటమి నేతలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పూర్తి స్థాయిలో లోకేష్ సంబంధించి యువగల స్ఫూర్తి యాత్ర సంబంధించిన ఇది తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, కావలి నియోజకవర్గం నుంచి.